హలో అందరికీ, ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ప్రాన్స్ పలావ్. చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను. ముందుగా ఒక 1/2 kg ప్రాన్స్ని నీట్గా వాష్ చేసుకుని నర్వంతా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక కడాయి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ప్రాన్స్ ఉప్పు పసుపు వేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. జస్ట్ అందులో రిలీజ్ అయ్యే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈలోగా పలావ్ కోసం ఒక పెద్ద పాత్ర తీసుకుని అందులో నూనె నెయ్యి సమంగా తీసుకున్నాను. అందులోనే హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుని బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర తరుగు కూడా యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న టమాటోస్, సరిపడినంత సాల్ట్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పొడి, సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే కుక్ చేసి ఉంచుకున్న ప్రాన్స్ను కూడా యాడ్ చేసేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఈలోగా మనం ముందుగానే నానబెట్టి పక్కన పెట్టేసి ఉంచుకున్న బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసుకొని సరిపడినంత వాటర్ కూడా తీసుకొని కలిపేసుకోవడమే. నెక్స్ట్ ఇందులో నేను వాటర్ లెవెల్లోకి కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాను. అంతా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకున్నట్లయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటే రైస్ ఒక లెవెల్ వరకు కుక్ అయింది కదా. నెక్స్ట్ ఫైనల్గా మనం ఉల్లికాడలతోటి కానీ లేదంటే కొత్తిమీర కానీ యాడ్ చేసి ఇలాగా మొత్తం అంతా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లోనే ప్రాన్స్ పలావ్ని తయారు చేసుకోవచ్చు. కంపల్సరీ ట్రై